భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మేము మిత్రసేనుడు కలిసి వసుదేవుల వారి రెండవ భార్య రోహిణీదేవిని రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి తీసుకెళ్లి గోకులంలో వదిలి వస్తాం. ఎప్పుడు వెళ్ళాలి? ఈ రాత్రికే. ఎలా? అన్ని ఏర్పాట్లు చేశాం. తమరు దాసీ రూపంలో యమునా నదికి నీటికే వెళతారు. నడవండి. అదిగో ఎవరో వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? నీళ్లు తేవటానికే. నీళ్లు లేకపోతే భోజనం ఎలా చేస్తావు? రండి. వాళ్ళ ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు? నీళ్లు తేవడానికి. నీళ్లు తేవటానికా? ఇంత రాత్రి వెళ్ళి నీళ్లు తేవాల్సిన అవసరం వచ్చింది? ఇందులో ఏదో మర్మం ఉంది. రాయ్, నాతో కూడా రండి. ప్రణామం దేవి, దయచేయండి. ఎవరు? మెల్లగా మాట్లాడండి. నేను అక్రూరుణ్ణి. తమరు ఈ సమయంలో? ఏమిటి విషయం? రోహిణీదేవి మాతో వేంచేశారు. లోనికి ఆహ్వానించండి. సోదరి వేంచేశారా? ఎక్కడున్నారో? అరుగో, లోనికి దయచేయండి. వదిన గారికి పాదాభివందనములు. సోదరి, తమకు సుస్వాగతం. లోనికి వెళ్ళి మాట్లాడుకోండి. వేంచేయండి. వేంచేయండి. వేంచేయండి సోదరి. ఇలా రండి. నిశ్శబ్దంగా కొంత దూరం వెళ్ళి జాగ్రత్తగా పరికించండి. ఎవరైనా వెంటాడుతున్నారేమో తెలుస్తుంది. చిత్తం. ఏం జరిగింది మహాశయ? అందరూ కుశలమేగా? కుశలం ఎలా ఉంటుంది? కంసుడు మహారాజు ఉగ్రసేనంలో బందీకృతుల్ని చేశాడు. మధురా నగరి అంతా కంసుని ఆజ్ఞలు జవదాటటం లేదు. రాజకుమారులు వసుదేవులు దేవకీదేవితో కారాగారంలో ఉన్నారు. ఈ విపత్కర పరిస్థితిలో నగరంలో ఉండటం ఉచితం కాదని
సురక్షితంగా ఉండటం కోసం తమ చెంతకు తీసుకొచ్చాం. రక్షిత స్థానానికే వేంచేశారు. ఇది వారి గృహమే కదా. తమకిక్కడ పూర్తి రక్షణ లభిస్తోంది. అధైర్యపడకండి. నేను తమకివన్నీ వివరించదగిన వాణ్ణి కాను. తమరి తండ్రి గారు మహోన్నత పురువంశపు రాజులు. తమరు రాజధర్మాలన్నీ తెలిసినవారు. ఈ సంకట పరిస్థితిలో రాజవంశంలోని సభ్యులందరినీ జాగరూకుల్ని చేయటం తమరు జన్మించిన రాజవంశానికే హితవు కోరినట్టవుతుంది. ఆనాడే రాజవంశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. ఇదే రాజధర్మం. అవును వదిని గారు, అక్రూరుల వారు వాస్తవాన్ని వివరించారు. తమరు ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. స్వయం రక్షణ చాలా అవసరం.